అందరికీ నమస్కారం అండి. ఆ, వృత్తిరీత్యా నేను ఒక వైద్యుడిని. నా నా భార్య ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. మాకు వివాహం జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో మేము పీసీఓడి సమస్యతో బాధపడుతూ ఉండేవాళ్ళం. మా అన్నయ్య గారి ఆ, ద్వారా నేను గురువుగా చంద్రశేఖర్ శాస్త్రి గారి గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన సలహా మేరకు ఒకరోజు మా ఇంటికి శాస్త్రి గారిని మా ఇంటికి ఆహ్వానించారు. మా రిక్వెస్ట్ కోసం ఆయన మా ఇంటికి వచ్చారు. అందులో భాగంగా నాది మా వైఫ్ది పర్సనల్ ఆరాని చెక్ చేశారు. అదేవిధంగా ఇంటి వాస్తుని కూడా చెక్ చేశారు. సో ఇంటి వాస్తులో భాగంగా సరైన రెమెడీస్ ఆయన సూచించారు. అండ్ నాకు నీలి ఉంగరాన్ని, నా వైఫ్కి పగడపు ఉంగరాన్ని ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 5 నుంచి 6 నెలల వ్యవధిలోనే మేము కన్సీవ్ అవ్వడం జరిగింది. అంతా మంచిగా జరుగుతుంది అనుకున్న తర్వాత సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్లో ఒక బాబుకి 3 నుంచి 4th మంత్ స్కానింగ్లో గ్రోత్ సరిగా లేదని డాక్టర్లు డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వెంటనే మేము చాలా బాధపడుతుంది. డాక్టర్లు చెప్పిన దాని నుంచి ఆలోచిస్తూ శాస్త్రి గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఇమీడియట్లీ శాస్త్రి గారు రెస్పాండ్ అయ్యి ఆ మరుసటి రోజే మా ఇంటికి వచ్చి మరొకసారి మా ఆరా చెక్ చేయగా ఆయన సూచన మేరకు మేము మాకు సజెస్ట్ చేసినటువంటి ఉంగరాన్ని కొద్ది కాలం ఆల్రెడీ ఆ పాజిటివ్ ఆరా, న్యాచురల్ ఆరా రావడం వల్ల కొద్ది కాలం తొలగించమని ఆయన సజెస్ట్ చేశారు. ఆయన సజెషన్స్ భాగంగా మేము దాన్ని కొద్ది కాలం పక్క పెట్టడం జరిగింది. ఆ తర్వాత మంత్ స్కానింగ్లోనే డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, గ్రోత్ చాలా బాగుందని చెప్పారు. సో దెన్ ఆఫ్టర్ ఇన్ ద మంత్ ఆఫ్ November 2 మాకు బాబు ఉంటాడు. అండ్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ శాస్త్రి గారు. థ్యాంక్ యూ.